కుమార్ రాయలసీమ నుంచి కూడా మీ కాలర్స్ వస్తున్నారు. కుమార్ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి కుమార్ గారు, మాట్లాడండి. నా దగ్గర ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అడగండి. ఇందాక ఆయన చెప్తూ ఉంటే విన్నాను, వంగవీటిని వాటిని సిబిఎన్ గారు చంపారని ముక్కలు ముక్కలుగా అది ఇది అని చెప్పారు. బట్ వాట్ అబౌట్ జ్యుడిషియల్ అండి? అక్కడ ఏమన్నా ప్రూవ్ అయిందా? సింప్లీ స్టేట్మెంట్స్ పాస్ చేయడం, డిఫేమ్ చేయడం, ఇదేనా పాలిటిక్స్ అంటే? ఆర్ ఎనీ ప్రూవెన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వై ఇది జరిగి కూడా దశాబ్దాలు జరిగిపోతుంది, ప్రూవెన్ ఏం కాలేదు కదా. మరి సిబిఎన్ వారి పైన అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీరు కాపులుగా, నేను కూడా ఒక కాపునే, ప్రూవ్ అయిందా అండి ఎక్కడన్నా? అదొక క్వశ్చన్ అండి. అండ్ వైఎస్ఆర్ సిపి ఇందాక ఒక అతను అడిగారు, ఏమన్నా మనకు చేసిందా, ఏమన్నా ఒక సిస్టమాటిక్ గా మన డెవలప్మెంట్ కి ఉపయోగపడిందా వైఎస్ఆర్ సిపి అంటే? ఈయన ఆన్సర్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు చేశాడా, ఎవరన్నా చేశారా అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళు ఏం చేయలేదని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఎదురుగా ప్రశ్న, పవన్ కళ్యాణ్ చేయలేదా, అది మన చంద్రబాబు నాయుడు చేయలేదా అంటాడు. అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదండి. ఎందుకు జాయిన్ అవుతున్నారో తెలియదు. సింపుల్లీ వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, నాకు ఇష్టం వచ్చిన తోటి నేను పోతాను, అదే చెప్తున్నారా? ఇజ్ ఇట్ ద కన్క్లూజన్? ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు హరిరామ జోగయ్య గారు లెటర్స్ రాస్తున్నారు. నాకు ఒక కామన్ మ్యాన్ గా నేను చూస్తే అది సమ్వాట్ పవన్ కళ్యాణ్ ని డిఫేమ్ చేసేలాగే ఆర్ జనసేనని ఇబ్బంది పెట్టేలాగే ఉన్నాయి తప్పక ఉపయోగపడేలాగా ఏమీ లేవు. అట్లాంటప్పుడు ఒక పార్టీకి లీడర్ అయి ఉండి పవన్ కళ్యాణ్ కి ఒక స్టేట్మెంట్ పాస్ చేసే అర్హత కూడా లేదా అండి? ప్లీజ్ స్టాప్ ద లెటర్స్ అని. సో ఈ కెనాట్ అట్లీస్ట్ సే సంథింగ్ ఆన్ దట్, ఆర్ సింప్లీ దాన్ని భరించుకుంటూ పోతూ ఉండాలా అట్ దిస్ టైం, ఎలక్షన్స్ టైంలో? అది థర్డ్ ఫోర్త్ క్వశ్చన్ అండి. యా, ఓకే, థ్యాంక్ యూ. సూర్యప్రకాష్ గారు. సూర్యప్రకాష్ గారు మాట్లాడండి. చెప్పంటారా? చెప్పండి సార్, ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడా కూడా ఇది జరిగిన మర్డర్లు కానీ ఇంకోటి కానీ అన్ని ఏమంటే కొన్ని ప్రూవ్ అవుతాయి, కొన్ని ప్రూవ్ అవ్వకపోవచ్చు. మర్డర్ అయిన సందర్భం, వంగవీటి మోహన్ రంగా గారిని మర్డర్ అయిన సందర్భం ఏంటి, ఆ రోజు జరిగిన విషయం 88 మీ వయసుతో నాకైతే తెలియదు, కానీ ఆ రోజు నేను ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్న సందర్భం, ఇంటర్మీడియట్ కూడా కాదు, 88 నేను ఇంచుమించు డిగ్రీ కంప్లీట్ చేసేసుకున్నాను. నేను చాలా మెచ్యూర్డ్ ఉన్న రోజు, మాకు అన్ని తెలుసు పూర్తిగా, మేము అక్కడ చూసాను కూడా. మేము ఆ రోజు నేను స్కూల్లో ఉంటాను. ఆ రోజుల్లో మర్డర్ ఎవరు చేయించారో, మర్డర్ చేయించడం వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో అది పూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసున్న విషయమే. ఆ రెండు సామాజిక వర్గాల గొడవ అని చెప్పుకోవడం తప్పితే పూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఈయన అడ్డుగా ఉన్నారు, అక్కడ విజయవాడ హెడ్ క్వార్టర్స్ లో ఈయన యొక్క హవా ఎక్కువగా ఉంది, ఈయన ఇలాగే వదిలేస్తే రేపు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇమేజ్ పెంచుకుని తెలుగుదేశం యొక్క ఇమేజ్ గండిపడే ప్రమాదం ఉంది అని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, ఈ వ్యాస గారి నాయకత్వంలో, వీళ్ళందరూ కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో, అక్కడ సిరీస్ రాజు గారి యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తోటి అప్పుడు జరిగిందనేది, వంగవీటి మోహన్ రంగా గారి యొక్క మర్డర్ జరిగిందనేది, దేవినేని నెహ్రూ గారి పాత్ర కూడా ఉందనేది అందరికీ జగమెరిగిన సత్యం అండి. ఒకవేళ మీరు ఇవాళ మీకు పవన్ కళ్యాణ్ గారి మీద గా అభిమానం ఉంటే చూపించుకోండి, తప్పలేదు. అంతేకాని అది జుడిషియల్ గా ప్రూవ్ అయిందా, జుడిషియల్ గా ప్రూవ్ అవ్వకపోతే అది మన చేయించినట్టు అవునా కాదా అనేది మీ మనస్సాక్షికి తెలియదండి. అది ఎవరు చేశారో ప్రజల మనస్సాక్షికి తెలియదండి. వంగవీటి మోహన్ రంగా గారు ఎవరు చెప్పారో దానికి మీరు ఆన్సర్ చేయలేరు మీరు, ఏమండి? అలాగే ఈ రోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి వంగవీటి రాధాబాబు గారికి ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయారండి? దానికి మీరు సమాధానం చెప్పలేదు. కొన్ని జనసేన పార్టీలో జాయిన్ చేసుకుందామంటే ఎందుకు జాయిన్ చేసుకోలేకపోయారంటే ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు జాయిన్ చేసుకోలేకపోయారు. ఇన్నిసార్లు నాదెండ్ల మనోహర్ గారి ద్వారా రాధాకృష్ణ గారు ఇన్ని ప్రయత్నాలు చేశారు విషయం మీకు తెలియకపోవచ్చు, మాకు తెలుసండి. జనసేన పార్టీలో జాయిన్ అవడం ఏ ఒక్కరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భాలు అయితే ఏమండి? ఎందుకు వంగవీటి గారు మోహన్ రంగా గారి అబ్బాయికి ఆ మాత్రం విలువ లేదని జనసేన పార్టీలో మీరు కాపుల పార్టీ ఏం చెప్తున్నారు మీరు? ఏమండి? కాపులని ఎంతసేపు ఒక కులానికి రుద్దేకండి పార్టీని. ఏమంటే మేము కాపులమే, మేము అభిమానించాం కాపులని, కానీ
ఆయన కోపల యొక్క ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఖమ్మం వాళ్ళకి తాకట్టు పెట్టేస్తుంటే ఒక కోపగా చూస్తూ ఉండలేమండి. మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆత్మగౌరవాలు మాకున్నాయి. కానీ మా నాన్నగారి ఉత్తరాలు అన్నారు. మా నాన్నగారి ఉత్తరాలు ఏమన్నా వైసీపీ కోవట్టుగా రాస్తారండి? దాంట్లో 2.5 సంవత్సరాలు కాపులకి ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం మీరు కాపుగా ఎందుకు జీర్ణించుకోలేకపోతారు? కాపుగా ఆయన 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకోవడం వైసీపీ కోవట్టండి? ఈ ఎలక్షన్స్ ముందు తప్పండి. అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓటు ఇలాగైతే కానీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అంటేనే జనసేన పార్టీ ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్, తెలుగుదేశం ఎమ్మెల్యేలు నెగ్గే అవకాశం ఉంది, క్యాండిడేట్స్ నెగ్గే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితేనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఓట్లు జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్, జనసేన పార్టీ యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్స్ నెగ్గే అవకాశం ఉంది. ఇరు పార్టీల యొక్క క్యాండిడేట్స్ నెగ్గితేనే కానీ ప్రభుత్వం ఏర్పడదు. ఏర్పడాలని ఇద్దరికి కూడా చర్చకు అవకాశం ఇవ్వాలి.